హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్: మన ఇంట్లో పిండి పట్టే జల్లెడ అనేది లేనప్పుడు కానీ పాడైపోయినప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి. ఇలా కారం కానీ పసుపు కానీ ఏదైనా అర్జెంటుగా మనము ఇలా జల్లెడ పట్టుకోవాలి అన్నప్పుడు ఇలా టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలా బీరువా పెట్టిన దగ్గర మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి. అలాంటప్పుడు ఈ డస్ట్ అనేది ఈజీగా క్లీన్ చేయాలి అంటే క్లాత్ కంటే ఇలాంటి 10 రూపీస్ డస్టర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసామనుకోండి ఇలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈ డస్టర్కి ఇలా పూర్తిగా అత్తుకొని వచ్చేస్తుంది. పొడి డస్టర్ని పెట్టకుండా కొన్ని వాటర్ని మాత్రం ఇలా జిలకరించి మనము డస్ట్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ని తీసుకున్నాం అనుకోండి దాన్ని మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేయాల్సిన పని ఉంటుంది కదా. ఇలా డస్టర్ని వాటర్ కింద పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము ఏసీని, కూలర్ని, ఫ్యాన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తామండి. అయితే త్వరగా డస్ట్ పట్టేస్తుంది కదా. ఇలా ఒక పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని కోల్గేట్ పేస్ట్లో దీన్ని తడిపేసి మనము ఈ కూలర్ని కానీ ఫ్యాన్ని కానీ క్లీన్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఏవైనా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది ఎక్కువ టైం కాకుండా ఇలా సింపుల్గా 2-3 మినిట్స్లోనే ఈ క్లీనింగ్ని చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్: మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి. దాంట్లో నుంచి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా టైట్గా మలుచుకోండి. ఇలా చేత్తో రౌండ్గా తిప్పేసామనుకోండి మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా ఈ కవర్ అనేది ఇలా తిరుగుతుంది. చివర్లో ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని ఇలా సమానంగా చేసిన తర్వాత ఇంట్లో ఉండే గమ్ స్టిక్స్ అనేవి అయిపోయినప్పుడు ఇలా కవర్ని టైట్గా మలుచుకొని ఈ స్టిక్స్ని పెట్టేసే దాంట్లో ఈ కవర్ని ఇలా పెట్టేసి చివరి భాగాన ఇది మలుచుకున్నాం కదండి అది విడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వెయిట్ చేశానండి. తర్వాత నెమ్మదిగా దాంట్లో నుంచి గమ్ అనేది వచ్చేసింది. గట్టిగా స్టిక్ అవుతుందో లేదో దీన్ని కూడా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక క్యాప్ని దీనికి అతికించేస్తున్నాను. స్టిక్స్తో ఎలా అతికించుకుంటామో ఇలాంటి కవర్స్తో కూడా చాలా బాగా అతికించుకోవచ్చండి. ఇలా ఎప్పుడైనా మనము గమ్ స్టిక్స్కి బదులుగా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసుకోవచ్చు. వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేయండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి. ఎక్కువసేపు ఉంచకూడదండి. 5 మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వెండివి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్లోకి వస్తాయండి. మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేసామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి త్వరగా రైస్ అవుతుందని, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి
మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవ్వటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి, క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ని అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అయితే అస్సలకే పోవటం లేనప్పుడు లేదా కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేస్తేనే నీట్గా అవుతాయండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కదా, ఇలా కాలర్పై ఉండే మురికిని కూడా ఈజీగా తొలగించుకోవాలి అంటే అంతే కదండి, తెల్ల బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళ డ్రెస్ మురికిగా తయారవుతుంది కదండి, అలాంటి వాటన్నిటిని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి. డైరెక్ట్గా వేసామనుకోండి పేస్ట్ అనేది పూర్తిగా కలిసిపోదు. ఇలా వాటర్లో కలిపేసిన తర్వాతనే మనము ఈ వాషింగ్ మిషన్లో వేసేయండి. ఈ వాటర్ని లిక్విడ్ వేసే దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా ఇలా బట్టలలో కూడా వేసేయచ్చు. ఇలా వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలలో ఉండే మురికిని చూపించాను కదండి, కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేయకుండానే ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయటం వలన బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. తెల్ల బట్టలైనా ఎలాంటి బట్టలైనా సరేనండి, వాటిలో మురికి అనేది ఈజీగా తొలగించుకోవాలి అంటే ఇలా కొద్దిగా వాటర్లో కలిపిన కోల్గేట్ పేస్ట్ని వేసేయండి. ఎలాంటి బట్టలైనా నీట్గా తయారవుతాయి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది 50K అయిందండి. ఈ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.